ఇక అహ్మదాబాద్లో ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన కారణాలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏవియేషన్ నిపుణులు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంజన్ ఫెయిల్యూర్ నుంచి బర్డ్ హిట్ వరకు కూడా రకరకాల అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. విమాన ప్రమాదంపై ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు, డీజీసీఏ, అలాగే బోయింగ్ సంస్థ ప్రతినిధులు, అమెరికా నిపుణులు విచారణ కూడా మొదలుపెట్టారు. ప్రమాదానికి ఏం కారణమై ఉండవచ్చు అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం నిమిషం లోపే అంతా అయిపోయింది. ఇదే నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందుబాటులో ఉన్న వీడియోను చూస్తే ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటిలో ల్యాండింగ్ గేర్ అనేది ముడుచుకోకుండా అలాగే ఉండడంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా విమానం టేక్ ఆఫ్ అయిన 5 సెకండ్స్లో ల్యాండింగ్ గేర్ను కాస్త వెనక్కి తీసుకుంటారు. ఆ తర్వాత పాజిటివ్ రేట్కు చేరుకున్నాక అది పూర్తిగా వెనక్కి తీసుకుంటారు. ల్యాండింగ్ గేర్ వెనక్కి తీసుకోకపోతే ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, అలాగే విమాన వేగాన్ని కూడా తగ్గిస్తుంది. ల్యాండింగ్ గేర్ను వెనక్కి తీసుకుంటేనే స్మూత్గా టేక్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట, ఇది మేము చెప్తున్న మాట కాదు. కానీ వీడియోలో మాత్రం 400 అడుగులకు చేరాక కూడా ల్యాండింగ్ గేర్ అలాగే ఉండటం అర్థం కాకుండా ఉందనే తెలుస్తోంది. అయితే ఫ్యూల్ సప్లై కూడా ఆగిపోయింది, తద్వారా మొత్తం సిస్టమ్ కూడా ఫెయిల్ అయింది అనేది కూడా ఒక స్టడీ చెప్తోంది. మరోవైపు గుంపుగా బర్డ్స్ అక్కడ ఉండడంతో 2 ఇంజన్లోకి అవి బర్డ్ హిట్ అవడంతో కూడా ఇలాంటిది జరిగిందా అనేది కూడా ఇంకా తేలాల్సిన అవసరం. ప్రస్తుతానికైతే బ్లాక్ బాక్స్ని కూడా రికవరీ చేశారు అక్కడ ఉన్న నిపుణులు అనేది కూడా మనకు అందుతున్న అప్డేట్ ద్వారా తెలుస్తోంది. అయితే దీంట్లో ఏదైనా సమస్య వచ్చి ఉంటే కనుక పైలట్లు ల్యాండింగ్ గేర్ గురించి మర్చిపోయి ఉండొచ్చన్న వాదన కూడా ఉంది. బట్ దానికి కాంట్రాస్ట్గా అక్కడ ఉన్న పైలట్ అవ్వచ్చు, అలాగే ఫస్ట్ ఫ్లైట్ ఆఫీసర్ అవ్వచ్చు, ఇద్దరు కూడా 800 అలాగే 1100 గంటలకు పైచిలుకు అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్గా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఒక ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేస్తున్నా, ల్యాండ్ చేస్తున్నా కూడా ప్రతిసారి వాళ్ళు ఎంతో వాళ్ళ ఎక్స్పర్టీస్ని అక్కడ ఉంచుతారు. ఎలాంటి తప్పిదం జరగకుండా వాళ్ళ అనుభవాన్ని అక్కడ పెట్టి వాళ్ళు ఆపరేట్ చేయవలసి ఉంటుంది. మరి అలాంటిది అంత సిల్లీ మిస్టేక్ జరిగి ఉంటుందా అనేది కూడా ఒకంత అనుమానం వ్యక్తం అవుతోంది. ఇంజిన్ ఫెయిల్యూర్ కారణం కావచ్చని కూడా వాదన వినిపిస్తోంది. అయితే ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ కావడంతో గేర్ గురించి పైలట్లకు ఆలోచించే సమయం లేకపోయి ఉండొచ్చు అనేది కూడా ఒక వాదనగా తెలుస్తోంది. అలాగే ఎయిర్క్రాఫ్ట్ నుంచి పైలట్ నుంచి ఏటీసీకి ఎలాంటి సమాచారం అందింది, మళ్ళీ వాళ్ళు తిరిగి పైలట్ని సంప్రదించే సమయంలో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటే కనుక ఎంత త్వరితగతిన మొత్తం అయిపోయింది అనేది అర్థం చేసుకోవచ్చు అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. పవర్ ఫెయిల్యూర్ వల్ల ఇంజన్లు ఫెయిల్ అయి ఉండొచ్చు అనేది కూడా చెప్తున్నారు. లేదా పక్షులు దాటడం కూడా ఇంజన్లు ఆగిపోవడానికి కారణం అవ్వచ్చు అనేది చెప్తున్నారు. ఇంధనం కూడా ప్రమాదానికి కారణం కావచ్చు అనేది మరికొందరు నిపుణుల అభిప్రాయంగా కూడా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 125,000 లీటర్ల ఇంధనం ఉంది. ఈ ఇంధనంలో కల్తీ జరిగినా లేదా ఇంజన్లకు ఇంధన సరఫరాలో ఏదైనా అవాంతరం తలెత్తినా అవి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అనేది కూడా నిపుణులు చెప్తున్న మాట. ప్రయాణానికి ముందు అంతా సరిగానే ఉన్నట్టు కనిపిస్తోందని, కానీ జర్నీ స్టార్ట్ కాగానే ఇంజన్లు పవర్ కోల్పోయాయని మాజీ పైలట్లు అంటున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం అది అసెండింగ్ ఏ రకంగా గాల్లోకి ఎగిరిందో అక్కడి నుంచి ఒక థ్రస్ట్ అయితే అందలేదు, అక్కడి నుంచి నేరుగా డిసెండ్ అయిపోయిన పరిస్థితి. అది టేక్ ఆఫ్లో ఏ రకమైన పోస్చర్లో ఉంటుందో ఎయిర్క్రాఫ్ట్ అలాగే కిందకి పడిపోయిన సిచ్యువేషన్. అంటే అది టేక్ ఆఫ్ అవ్వడానికి సరైన ఇంధనం రాలేదా, లేదంటే ఇంజిన్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయినాయా, పవర్ ఆఫ్ అయిపోయిందా అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ఇంధనం కల్తీ కూడా కారణం కావచ్చు అనేది కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావు. 7 దశాబ్దాల ఏవియేషన్ చరిత్రలో ఇలా 7 సార్లు మాత్రమే జరిగింది. కాబట్టి ఇది ఫ్యూయల్ కంటామినేషన్ కారణం అయ్యే అవకాశాలు లేకపోలేదని మాజీ పైలట్స్ చెప్తున్నారు. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే పైలట్లు మే డే కాల్ ఇచ్చారని డీజీసీఏ కూడా ప్రకటించింది. దీన్ని బట్టి ఇంజిన్స్ ఫెయిల్ అయ్యాయన్న వాదనకు బలం చేకూరుతోంది. పైలట్స్ కూడా విమానాన్ని జనసంచారం లేని ప్రాంతంలో క్రాష్ ల్యాండింగ్కు ప్రయత్నించినట్టుగా, దాన్ని గ్లైడ్ చేస్తున్నట్టుగా కూడా అది విజువల్స్లో ఫ్లయింగ్ తెలిసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే టేక్ ఆఫ్ సమయంలో నోస్ భాగం పైకి ఉండటంతో వారు కంట్రోల్ చేయడం కష్టమైంది. ఈ ఫ్లాప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సరిగా లేవని కొందరు చెబుతూ ఉన్నారు. पूरे गए होंगे कोई सवारी कितनी चाहिए ఇస్తున్నాయి. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా వారి వారి అభిప్రాయాలను చెబుతున్నారు. బట్
బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమైన ఆ రహస్యం బయటకి తెలిసే వరకు కూడా ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేని సిచ్యువేషన్. బట్ వారికి ఉన్న అనుభవాల దృష్ట్యా, వారి ఎక్స్పర్టీస్ దృష్ట్యా పైలట్స్ వారి అభిప్రాయాలను చెప్తున్నారు. ఒక్కసారి మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం, ఫ్లైట్ ఏ రకంగా అది ఎగిరేటప్పుడు అసెండ్ అవుతున్నప్పుడు ఏ రకమైన పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఆ థ్రస్ట్ లేకపోతే పైకి ఎగరడానికి ఏ రకంగా అయితే ఫెయిల్ అయిపోతుందో అలా ఒక కాగితపు విమానం మనం ఏ రకంగా పడిపోతుందో చూస్తుంటాం. అదే రీతిలో ఇది కుప్పకూలిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. బర్డ్ హిట్తో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పక్షి ఢీకొట్టినంత మాత్రాన విమానాలు కూలిపోవు, కానీ ఇంజన్లు ఇతర భాగాలకు నష్టం జరుగుతుంది. విమానం టేకాఫ్ సమయంలో బర్డ్ హిట్ అయితే మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా ఉంది. టేకాఫ్ సమయంలో 2 ఇంజన్లు చాలా వేగంగా పనిచేస్తాయి. ఈ సమయంలో పక్షి ఢీకొంటే ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్స్కు నష్టం జరుగుతుంది. దీంతో ఇంజిన్స్ ఫెయిల్ కావచ్చు. ఒక్కోసారి పక్షులు గుంపుగా ఢీకొంటాయి. ఈ సమయంలో 2 ఇంజన్లు కూడా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. దీంతో పైలట్స్ గందరగోళానికి గురవుతారు. అహ్మదాబాద్ ప్రమాద సమయంలో టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లకే జరిగింది ఈ ప్రమాదం. పైలట్లకు నిజంగా స్పందించే సమయం కూడా లేదని చెప్పాలి.